నమస్తే 99 టీవీ పాలిటిక్స్కి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతారా అనే చర్చ గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం విచారణకు రాలేనని సిట్కు రిప్లై ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. తనను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించాలని అందులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు భేటీ అయ్యారు. కేసీఆర్ రాసిన లేఖపై సిట్ అధికారులు చర్చించారు. ఫామ్ హౌస్కు వెళ్లి విచారించవద్దని, హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే విచారించాలని భావిస్తోందట సిట్. కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తారా, లేక ఎన్నికల తర్వాత హాజరు కావాలని నోటీసు ఇస్తారా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మరోవైపు కేసీఆర్కు ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ లీగల్ సెల్ చర్చించింది. సిట్ నోటీసులపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు స్పందించారు. సిఆర్పిసి 160 ప్రకారం కేసీఆర్కు నోటీసు ఇవ్వలేదన్నారు. 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి విచారణ చేయాలన్నారు. కేసీఆర్ను హైదరాబాద్ పరిధిలో విచారణ చేస్తామని సిట్ సభ్యులు భావించడం చట్ట వ్యతిరేకమంటోంది బీఆర్ఎస్. ఆ విధంగా ఆయనకు నోటీసులు ఇవ్వడం చట్ట ప్రకారం కుదరదు అంటూ ఉన్నారు మోహిత్ రావు. ఈ కేసులో విచారణ మరో అడుగు ముందుకెళ్తుందా, లేకుంటే అక్కడే ఆగిపోతుందా అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. దాంతోపాటు కేసీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్కు సానుభూతి వర్కౌట్ అవుతుందా, ఏపీలో కూటమికి కలిసి వచ్చినట్టు తెలంగాణలో కూడా జరుగుతుందా అనే చర్చ కూడా స్టార్ట్ అయింది.